శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 2024 సంవత్సరం ఆగస్టు నెల రాశి ఫలాల్లో భాగంగా మీనరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే మీనరాశి అంటే ఏంటో ఒక్కసారి గమనిద్దాం. మీనరాశి అంటే పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మీన రాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఈ మాసంలో గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే వృషభంలో గురుకుజులు, కర్కాటకంలో రవి, సింహంలో బుధ శుక్రులు, కన్యలో కేతువు, కుంభంలో శని, మీనంలో రాహువు సంచరిస్తున్నారు. వీటితో పాటుగా ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలు నిర్దేశించేటువంటి అంశం ఏంటంటే రవి, కుజ, బుధ శుక్రులు వారి వారి స్థానాల్లో మార్పు చెందడం అనేటువంటిది జరుగుతోంది. ఇది కూడా మీనరాశి వారికి ఈ మాసం ప్రధానమైనటువంటి ఫలితాలను నిర్దేశించడంలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఈ గ్రహగతులను కనుక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. కొన్ని రంగాల వాళ్ళకైతే బాగుంది, కొన్ని విషయాల్లో అన్నిటా జయం, కొన్ని విషయాల్లో మాత్రం కొంచెం అపజయం అనేటువంటిది కలుగుతుంది. ఏ పని మొదలుపెట్టినా కూడా ఆ పని కాస్త నిదానంగా పూర్తవటం, ఆ పని పూర్తి చేయాలి అని అంటే ఎక్కువ కాలం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు రావటం, సమయానికి డబ్బు చేతికి అందకపోవటం, రుణాలు చేయవలసిన పరిస్థితులు రావటం, ఇటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అయినప్పటికీ కూడా మిగిలిన గురుగ్రహ, కుజగ్రహ సంచార రీత్యా, మిగిలిన గ్రహాల సంచార రీత్యా మీన రాశి వాళ్ళకి మనకి కొన్ని చక్కటి అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. వాటిల్లో కుటుంబ సౌఖ్యం, అలాగే బంధుమిత్రులతో చక్కగా కాలక్షేపం చేయటం, అలాగే ఆర్థిక అభివృద్ధి, 1-2 ఆదాయ మార్గాలు పెరగటం, ఇవన్నీ కూడా గోచరిస్తున్నాయి. అయితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నాము కనుక వాటికి సంబంధించిన శాంతి పరిహార క్రియలు జరిపించుకునేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు వస్తాయి. అశుభ ఫలితాలు పూర్తిగా నిర్వీర్యమైపోతాయి. అవి చేయవలసినటువంటి పరిహారాలు ముఖ్యంగా మీనరాశి వారు శని, రాహు, కేతువులకి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలను జరిపించుకోవాలి. ఈ పరిహార క్రియలు మీకు మీరుగా సునాయాసంగా చేసుకునేటువంటి పరిహారాలు కూడా ఈ వీడియో చివరిలో ఇవ్వటం జరిగింది. కనుక ఆ పరిహారాలని పాటించి మీనరాశి వాళ్ళందరూ కూడా చక్కగా మంచి ఆర్థికాభివృద్ధిని, కుటుంబ సౌఖ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఇకపోతే ఈ మాసంలో మీనరాశి వాళ్ళు జీవితంలో అనుకున్నటువంటి అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలని చక్కగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులు సహకరించకపోయినా, తల్లిదండ్రులు సహకరించకపోయినా, ఎవరు సహకరించకపోయినా చక్కటి ప్రణాళికతో ఒకేసారి 2 లేదా 3 వృత్తుల్ని చేపట్టి ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరచడానికి మీ వంతు సాయశక్తిలా కృషి చేస్తారు. దైవానుగ్రహం వల్ల ఈ పనిలో మీరు చక్కగా సక్సెస్ అవుతారు. సహజ సిద్ధంగానే చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్తారు. వీలైనంత వరకు అసాంఘిక కార్యకలాపాలను జోలికి పోకుండా చక్కగా మీదైనటువంటి ముందు చూపుతో, విజ్ఞతతో చక్కగా మీరు చేసేటువంటి ప్రతి పనిలోనూ విజయం సాధించడం అనేటువంటిది జరుగుతుంది. మీ సూక్ష్మ బుద్ధితో ప్రతి పనిలోనూ ఉన్నటువంటి లోటుపాట్లని సునాయాసంగా ఎంచగలుగుతారు, వాటిని సరిచేయగలుగుతారు. అలాగే మరి ముఖ్యంగా చక్కగా ఎదుటి వాళ్ళకి మీరు ఇవ్వదగినటువంటి సలహాలను ఇస్తారు. ఆ సలహాలు కూడా వారి జీవితంలో ఎంతో ఉపయోగపడతాయి. ఇటువంటి చక్కటి దర్శన జ్ఞానాన్ని కలిగి ఉంటారు. ఈ దర్శన జ్ఞానం ఏదైతే ఉంటుందో మీనరాశి వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళు చేయబోయేటువంటి కార్యక్రమాలకి నాంది ప్రస్తావనగా ఈ మాసం మొదలెట్టేటువంటి పనులన్నీ కూడా చక్కగా విజయవంతంగా పూర్తవడం అనేటువంటిది జరుగుతుంది. ఇకపోతే ఈ మాసం మీనరాశి విద్యార్థుల విషయానికి వచ్చేటట్లయితే విద్యాయోగం బాగుంది. మీరు కోరుకున్నటువంటి ర్యాంకులు అనేటువంటివి మీకు లభిస్తాయి. మీరు కోరుకున్న విద్యను మీరు అభ్యసించగలుగుతారు. దూర ప్రాంతాల్లో కూడా విద్యాభ్యాసం చేయగలుగుతారు. ఇకపోతే ఈ మీనరాశి ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే పని ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది. మీరు ఎంత పని చేసినా కూడా అసంతృప్తి అనేటువంటిది వెంటబడుతూ ఉంటుంది. మీరు చేసిన పనులన్నీ కూడా మీ తోటి ఉద్యోగులు లేదా మీ పై అధికారులు వారి ఖాతాలో వేసుకోవడం, తద్వారా మిమ్మల్ని మానసికంగా ఆందోళనకు గురి చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ దైవం మన పట్ల ఉన్నాడు, మనం చేయవలసిన పని మనం చేశామనేటువంటి విషయంలో మీరు సంతృప్తి చెందుతారు. ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే అంత అనుకూలంగా లేదు. ప్రతి పని కూడా ఛాలెంజింగ్గా మారుతుంది. ప్రజల్ని మెప్పించటం, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళని ఒప్పించటం, ఇవన్నీ కూడా కత్తి మీద సాములాగా ఉంటాయి. అయినప్పటికీ కూడా దైవబలం మీకు అండగా ఉండటం వల్ల మీనరాశి రాజకీయ నాయకులు ఎవరైతే ఉంటారో ఈ సమస్యల నుంచి జాగ్రత్తగా మాసాంతంలో బయటపడటం అనేటువంటిది జరిగి తీరుతుంది. ఇకపోతే బంగారం
ధర పెరిగిపోతూ ఉంది. అయినప్పటికీ కూడా తగ్గుతుందని మాత్రం కోరుకోవద్దు. మీ పిల్లల భవిష్యత్ అవసరాల కోసం వీలైనంత వరకు కొనుగోలు చేయండి. రాబోయేటువంటి ఒక 18 నెలల కాలంలో బంగారం 1,00,000 రూపాయలకు చేరే అవకాశం ఉంది. తగ్గుతుంది అని చెప్పేటువంటి మాటలు అబద్ధం, తగ్గే ఛాన్సే లేదు. కనుక ఇప్పుడే కొనుగోలు చేయగలిగితే, మీ శక్తి మేర కొనుగోలు చేయగలిగితే చాలా మంచిది. అది మీ పిల్లల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇకపోతే కేతువు యొక్క అనుగ్రహం కోసం మీరు చేయవలసినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదట కేతువు యొక్క అనుగ్రహం కోసం కేతువుకి జపం చేయించి ఉలవలు దానం ఇచ్చేటట్లయితే కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. ఇది ఏదైనా శివాలయంలో కానీ నవగ్రహాలయంలోనే కానీ చేయాలి. ఇది ఇంట్లో చేయడానికి ఎంతమాత్రం పనికిరాదు, చేయకూడదు. అట్లాగే ఇక ఇలా వెళ్ళడానికి అవకాశం లేని వాళ్ళు, చేయడానికి అవకాశం లేని వాళ్ళకి కొన్ని సులభమైనటువంటి పరిహారాల గురించి తెలియచేస్తాను. కేతువు యొక్క అనుగ్రహం కోసం మీకు గనక అవకాశం ఉంటే ఒక కుక్కని పెంచుకోండి. దానికి ప్రతినిత్యం ఆహారాన్ని అందించిన తర్వాతే మీరు ఆహారం తీసుకోండి. ఇలా చేస్తే కేతుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది. ఒకవేళ ఇంట్లో పెంచుకునే ఫెసిలిటీ లేకపోతే మీరు ఎక్కడైనా సరే వీధి కుక్కలకు కానీ ఎక్కడైనా సరే కుక్కలకి ఆహారాన్ని గనక పెట్టగలిగితే మీకు కేతువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏదో ఒకసారి పెట్టడం కాదు, వీలైనంత వరకు ప్రతినిత్యం పెట్టడానికి ప్రయత్నం చేయండి. అలాగే మరొక ముఖ్యమైన పరిహారం ఏమిటంటే 9 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలకి వాళ్ళకి కావలసినటువంటి రంగురంగుల దుస్తులు, అలాగే వాళ్ళకి కావలసినటువంటి బిలాంగింగ్స్ ఏవైతే వాళ్ళ అవసరాలు ఉంటాయో వాళ్ళ అవసరాలను తీర్చగలిగినా కూడా కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. ఎవరైనా సరే కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం కోరుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా చేయవలసినటువంటి ఒక అద్భుతమైన పరిహారం తెలియచేస్తాను. చేయగలిగిన వాళ్ళు ప్రయత్నించండి. తండ్రి బ్రతికున్న వాళ్ళు అయితే చేయకూడదు. తండ్రి బ్రతికలేని వాళ్ళు, అలాగే అవకాశం ఉన్నవాళ్ళు అనాథ ప్రేత సంస్కారం అనేటువంటిది కోటి శివాలయ సందర్శనంతో, కోటి శివలింగాల ప్రతిష్టతో సమానం. కనుక ఏదైనా సరే ఒక అనాథ శవం కనుక అక్కడ ఉండేటట్లయితే దాన్ని దహనం చేయడానికి మీ వంతు డబ్బు ఇచ్చినా, లేదా చాకరీ చేసినా, లేదా మీ ప్రయత్నం మీరు చేసినా కూడా తప్పనిసరిగా కేతువు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభించి తీరుతుంది. శనిగ్రహ శాంతి కొరకు మీరు పాటించవలసిన పరిహారాల గురించి ఇప్పుడు నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కలియుగంలో ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, జన్మశని, శని మహర్దశ, అలాగే గోచార రీత్యా జరుగుతున్నటువంటి శని బాధల రీత్యా తప్పించుకోవటానికి అనేక పరిహారాలని మన మహర్షులు తెలియజేయడం జరిగింది. వాటిల్లో ప్రతి శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించటం, అలాగే ప్రతి శనివారం నాడు కానీ లేదా ప్రతి ఒక 8 శనివారాల పాటు కానీ ప్రతి శనివారం పూట నువ్వులు అలాగే బెల్లం దానం ఇచ్చేటట్లయితే శనిగ్రహ శాంతి కలుగుతుంది. శనిగ్రహ జపం చేసి, శనిగ్రహ దానం చేసి, శనిగ్రహ హోమం చేసినా కూడా శనిగ్రహ శాంతి అనేటువంటిది జరుగుతుంది. కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను పరిశీలించి, తగిన సూచనలు పాటించి, తగిన పరిహారాలను చేసుకుని మీనరాశి వాళ్ళందరూ కూడా చక్కగా అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో ఉంటారని, ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.